సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ చలవతో రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థల్లో సమూల మార్పులు వస్తున్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో గురు పూజోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డికి విద్యాశాఖ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి రాంప్రసాద్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇది రెండోసారి టీచర్స్ డే జరుపుకోవడం ఈ రాష్ట్రంలో. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి చలవతో ఈ రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థల్లో సమూల మార్పులు వస్తున్నాయి. దానిలో భాగంగానే విద్యా వ్యవస్థను ముందుకు తీసుకొని పోయేదానికి గత 14 నెలలుగా మా విద్యాశాఖ మంత్రి ఎన్నో చర్యలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే గత 5 సంవత్సరాల్లో అధ్యాపకులు అనుభవించిన కష్టాలను పారదోలి రేపు రాబోయే కాలంలో విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలంటే గురువులంతా సంతోషంగా ఉండాలా, వాళ్ళ కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మీ అందరి ముందర తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా ఎన్నో పరిష్కారం కాని సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్కటిగా ఈ ప్రభుత్వం దృష్టికి వస్తున్నాయి. సంఘాలతో ప్రతినిధులతో ఎప్పటికప్పుడు చర్చించి వాళ్ళ సమస్యలపై ఈ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ వస్తూ ఉంది. రేపు వచ్చే 3.5 సంవత్సరంలో కూడా ఈ విద్యా వ్యవస్థను బాగుపరచాలంటే తప్పకుండా గురువులకున్న విలువను పెంచాలి. గురువుల యొక్క సమస్యలపై మేము మంచి నిర్ణయాలు తీసుకోవాలని ఒక దృఢ నిశ్చయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.